శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు. ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అందులోకి పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ చేతిలో అధికారం ఉండొచ్చు, ప్రజల చేతిలో కూడా ఓటు అనే ఒక అధికారం ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు నీ సంగతి ఏందో కూడా చూపిస్తారు, నీకు చెప్తారు. నీకు ఇవాళ అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది, అసలు ఏది పెట్టినావు ఏది తీసినావు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, పబ్లిక్ డొమైన్ లో పెట్టు. ఎందుకు సీక్రెట్ గా పెడుతున్నావు? ఇలా నిషేధిత జాబితాల లిస్టు భూభారతిలో బ్లాక్ చేసేసాను, కనబడతలేదు. దాన్ని ఎందుకు బ్లాక్ చేసినావు? ఎందుకు సీక్రెట్ గా పెడుతున్నావు? అంటే దీన్ని బట్టి ప్రజలకు అనుమానం కలుగుతుంది. అంటే నువ్వు ఏది పెట్టినావు ఏది తీసినావు? పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. ఏది నిషేధిత జాబితాలో పెట్టినారో మీకు తెలుసు కదా, నువ్వే కదా పెట్టినట్టు తీసేయి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించు, హక్కుదారుగా ప్రజలకు మళ్ళీ హక్కులు కల్పించు అని మేము కోరుతా ఉన్నాం. నువ్వు పెట్టుడైంది, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుడైంది. ఇదే పొంగులేటి ఒక 15 రోజుల కింద ఏమన్నాడు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఎకర కూడా పెట్టలేదు. ఒక్క ఎకర పెట్టకపోతే సారీ ఎందుకు చెప్పినావు? తప్పైందని ఎందుకన్నావు? పెట్టింది నువ్వే, తప్పు చేసింది నువ్వే కనుక ఢిల్లీలో జరిగినట్టు జెన్జీ ఎట్లా ముట్టడిచ్చిండ్రో, ఆడ సెక్రటరేట్ ముట్టడిస్తారో, నా ఇల్లు ముట్టడిస్తావు అని ఈ డ్రామాలు పెట్టినావు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన కాదు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు పెట్టడమే తప్పు. పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతసేపు ఆస్తులు ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, బేరం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు కాపాడే రెవెన్యూ శాఖ పెట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. రేవంత్ రెడ్డి నీకు ఇందులో వాటా లేకపోతే, నీ తప్పిదం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసి నీ నిజాయితీ రుజువు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ధరణి ఏం చెప్పింది ఆ రోజు బీఆర్ఎస్ మీద? బట్టగాల్చి మీదేసింది చేస్తామన్నారు. కానీ మీరు చేసింది ఏంది నాయన? ఇప్పుడు మొత్తం ప్రజల బతుకులు బంగాళాఖాతం లేచింది, ప్రజల జీవితాలను బంగాళాఖాతం లేచింది. మీరు పెట్టిన భూభారతి భూమేతగా మారిపోయింది. భూభారతి సాక్షిగా ఈ అక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలా ఒక ధర్మకర్తగా ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కబ్జాదారు పాత్ర పోషిస్తా ఉంది. ఎట్లా న్యాయం జరుగుతుంది?
22 పెట్టుడు. నేను ఇందాక చెప్పిన చూడు, కలెక్టరేట్ పోతే ఏ బర్రెపాలు ఉత్తగిస్తా అదే సొప్పయ్యాలన్నట్టు ఈ ఏజెంట్లు తిరుగుతుంది. ఇప్పుడు ఈ కాలనీలు 22 పెట్టుడు, పెద్ద పెద్దోళ్ళ భూములు రాత్రికి రాత్రి 22 పెట్టుడు, ముఖ్యమంత్రి గారి రెవెన్యూ మంత్రి గారి ఏజెంట్లు 30% దేవో హమ్ క్లియర్ కర్తే. ఎన్ని రోజులు తిరుగుతావు కోర్టు చుట్టూ, ఎన్ని రోజులు తిప్పలబడతావు ఆఫీసుల చుట్టూ, సపరేట్గా 30% ఇయర్ అదే అయిపోతుంది. ఇట్లా ఏజెంట్లు తిరుగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను రేవంత్ రెడ్డి పొంగులేటి మాకు బేరాలు తెలుసు, మాకు రియల్ ఎస్టేట్ తెలుసు, మేము రియల్ ఎస్టేట్ లో మా అంత తీస్మార్కాన్లు లేరు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ మాకు పోరాటాలు తెలుసు, మీ మెడలు ఎట్లా వంచాలో మాకు తెలుసు. ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది. కేసీఆర్ గారు మాకు పోరాటాలు నేర్పిండు. మాకు ఉద్యమాలు పోరాటాలు, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పనిచేయడం మాకు తెలుసు. మీకు బేరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు